హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, ఏంటో ఆలోచిస్తున్నారు? లేవండి, రండి. లేచే ఉన్నారా? మెలకుగా ఉన్నారా? ఎక్కడెక్కడి నుంచో వీక్షిస్తున్నారా? రోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మీరు వింటున్నారా? ఆ విషయాన్ని దీవించబడుతున్నారా అన్న విషయాన్ని 954041 నెంబర్కి, లేకపోతే 91001008 నెంబర్కి, అంటే మీరు ఇతర దేశాల్లో ఉంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరున్న ప్రాంతాలకు లేక చుట్టుపక్కల స్థలాలకు రావాలని, మిమ్మల్ని ముఖముగా చూడాలని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం. ఈ గెట్ టుగెదర్ల ద్వారా అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతించడానికి, వారిని ముఖముగా చూసి వారి లోపాలను దిద్దడానికి, దేవుడిచ్చిన కృపలను బట్టి కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మరోసారి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు జీవాన్ని పోస్తాయి గనుక, ఉజ్జీవమును కలుగజేస్తాయి గనుక మాతో మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనుషుల మాటలైతే మనకి విసిగిపోతామండి. మనుషులు కూడా ఏం చెప్తారు? చెప్పిందే చెప్తారు. ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్కే చెప్తుంటారు. కానీ దేవుని మాటలు మనకి అన్ని విధాలా పనిచేస్తాయి కదా. చిన్నప్పటి నుంచి వింటున్నా సరే, పెద్దోడు అయిన తర్వాత కూడా, ముసలోడు అయిన తర్వాత కూడా, ఇంకా నీకు అవసరమైన రీతిగా దేవుడు ఏ రోజుకు ఆ రోజు తన మనసును, తన సందేశాన్ని, తన ఇష్టాన్ని, తన యొక్క ప్రణాళికలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. వినండి. దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, కనువిప్పు కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను, ఏంటంట, క్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల లేఖనములు. ఏ లేఖనాలు? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము. క్రీస్తునందు నీకు విశ్వాసముంచుటకు, విశ్వాసము కలుగుటకు, విశ్వాసముంచుటకు నీకు మేలు చేస్తుంది దేవుని వాక్యంలోని లేఖనాలు. మరొకటి, రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఏంటో పెద్ద జ్ఞానం అనుకుంటున్నారు, ఏంటేంటో చేసి పిచ్చి పిచ్చివన్నీ కనిపెట్టి నేనో పెద్ద జ్ఞానిని, మహాజ్ఞానిని అనుకుంటున్నారు. ఏంటంటే పుస్తకములు అత్యధికంగా చదువుటం వలన మనుషుడికి జ్ఞానం కాదు, పిచ్చి పుడుతుంది అన్నట్టు ఉందండి. మనుషుడు తాను చేసుకున్న దాన్ని ఎంతో సరదాగా ప్రారంభించి దానికి బానిసలైపోవటం చూస్తున్నామండి. ఇవాళ AI వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని వలన ఏంటేంటో సృష్టిస్తున్నారు. కానీ ఇది పెచ్చు పెరిగిపోతే ఒకరోజు రాబోతుంది, మనము AIని కంట్రోల్ చేయటం కాదు, AIయే మనుషుల్ని కంట్రోల్ చేస్తుందట. దానికి బానిసలైపోతారు. నీ బుర్ర, నీ జ్ఞానం అన్నీ అది గుంజుకుంటుంది. అది నిన్ను ఆటాడించుతుంది. అది అంచె దినాల్లో జరుగుతుంది. AI తప్పేమీ లేదు. కానీ ఆ జ్ఞానము దేవుని జ్ఞానం కాక, దేవునిచ్చిన జ్ఞానమే. కానీ సైతాను దాని చేతుల్లో పడిందంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంతానండి. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఈ టెక్నాలజీ కానివ్వండి, ఈ మ్యూజిక్ కానివ్వండి, ఈ యొక్క ఏమంటారు, నూతనమైనది, నవీనమైనది ఏవైనా ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ సువార్త కొరకు దేవుడు ఈ సోషల్ మీడియాను, టెలివిజన్ని, రేడియోను, ఈ టెలిఫోన్స్ను, ఇవన్నీ సువార్త ప్రపంచం అంతటికి అందించడం కొరకు దేవుడు సృష్టించినవి, దేవుడిని ఎరిగిన వారికి బయలుపరచబడినవి. కానీ ఇవి ఇప్పుడు ఎవరి చేతుల్లో పడ్డాయి? అపవాది చేతుల్లో పడి అపవిత్రమైన కార్యాల కొరకు వీటిని వాడుతున్నారు. దేవుడు చేసినవన్నీ మంచివే,
కానీ దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని తంత్రగాడైన మోసగాడైన అపవాదికి తమ జీవితాలను అప్పగించుకొని బానిసలైపోతున్నారు. దేవుని జ్ఞానం పైనుండి వచ్చేది, సులభముగా లోబడినది, పవిత్రమైనది. నేను రక్షించబడాలి అనే గ్రహింపు కలగని వాడికి ఎంత జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం? మరణించిన తరువాత జీవితం ఉన్నది అని ఎరగని వాడు ఎన్ని విషయాలు ఈ లోకంలో తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? వాడు అజ్ఞాని. ఈ లోకమే శాశ్వతం అనుకునేవాడు, ఈ లోకంలోనే గొప్పవాడు అనుకునేవాడు, ఈ లోకంలో నేను ఏదో సాధించాను, ఎంతెంతో సాధిస్తున్నాను, డబ్బు సంపాదించాను అనుకునేవాడు మరణించిన తర్వాత తన బ్రతుకు ఏంటి అన్న జ్ఞానం, అన్న అవగాహన లేకపోతే అది నిష్ప్రయోజనమే కదా. ఏ మనుషుడు ఈ లోకంలో నిరంతరం జీవించడు కదా. దేవుని వాక్యం వింటుంటే మనకు ఈ లోకము శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అని తెలుసుకుంటాం. ఈ లోకాధికారాలన్నీ పోయేవే, సర్వాధికారం ఇవ్వబడిన ప్రభువు ఉన్నాడని గ్రహించగలుగుతాం. వాక్యం వినటం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణార్థమైన జ్ఞానాన్ని, అలాగే క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసాన్ని, క్రీస్తు నామములో విశ్వాసం ఉంచితే అద్భుతాలు జరుగుతాయి. పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అపవాది తంత్రాలను ఎదిరించగలుగుతాం. పాప బంధకముల నుంచి విడిపించగలుగుతాం. నా ప్రభువు నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు అన్న నిరీక్షణ కలుగుతుంది. యేసయ్య మాటలను, వాక్యాన్ని, లేఖనాలను మనం విన్నప్పుడు, ధ్యానించినప్పుడు నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. ఒట్టి స్క్రిప్ట్ కాదండి, ఇది శక్తి గల లేఖనాలు, పరిశుద్ధమైన లేఖనాలు. మన బైబిల్ మీద రాయబడింది పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. చాలామంది ఎగతాళి చేస్తారు, అందులో అపవిత్రమైన కథలు కూడా ఉన్నాయి, అపవిత్రమైన సంభవాలు ఉన్నాయి, భక్తుల పాపాలు ఉన్నాయి. ఖచ్చితంగా భక్తుడెవడు, వాడు మనుషుడే. ప్రతి మనిషి పాపే, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పోగొట్టుకున్నాడు. ఎస్, బైబిల్లో తెలియజేస్తుంది పాపి పాపములో నాశనమైపోతున్నాడు, కానీ పాపిని విడిపించగలిగిన, రక్షించగలిగిన ప్రభు ఉన్నాడు అన్నది నీవు గ్రహించినట్లుగా. పాపం చేస్తే దాని పర్యవేక్షణ ఏంటన్నది బైబిల్లో రాయటానికి, మనకి ఆ రోజుల్లో జరిగినవి ఈ రోజుల్లో బుద్ధి తెచ్చుకోవడానికి రాయబడ్డాయి, కానీ నిన్ను వాటిని చేయమంటానికి కాదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఏ మనుషుడన్నా పాపం చేశాడని చెప్పు, కానీ దేవుడు పాపము చేశాడా? పరిశుద్ధుడైన దేవుడు కోపము, శాపము, కీడు చేసిన వాడిగా ఎక్కడైనా ఉన్నాడా? మేలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి. అందుకే మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించగలిగాడు, మనకు విమోచన కలుగు చేయగలిగాడు. ఈ పరిశుద్ధ లేఖనములు శక్తి కలిగినవి. ఈ శక్తి చూడండి, ఒక డాక్యుమెంట్కి ఎంత శక్తి ఉంటుందో, వాడు రాసి పెట్టిన డాక్యుమెంటు ఆ వ్యక్తికి ఆ సొత్తు మీద అధికారాన్ని ఇస్తుంది. చూడండి, మన ప్రభువు మనకు రాసి ఇచ్చిన ఆయన లేఖనాల ద్వారా ఇవాళ మనకి విడుదల కొరకు, సాతాను రుణపత్రాలను తీసివేయట కొరకు, మన రుణం తీర్చబడుట కొరకు, మనకు పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ఇచ్చే అధికారాన్ని ఇచ్చాడండి. పరిశుద్ధ లేఖనములు నీవు బాల్యము నుండి ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అని తిమోతికి పౌలు రాస్తున్నాడు. బాల్యము నుండి నువ్వు లేఖనాలు నేర్చుకుంటున్నావు, ఎంత గొప్ప ధన్యత అండి. నా జీవితంలో యవ్వన కాలంలోనే నా ప్రభు వాక్యం నాకు దొరికింది. ఇప్పటికీ నేను చాలాసార్లు అనుకుంటుంటాను, నా బాల్యంలోనే నాకు వాక్యం దొరుకుంటుంటే ఇంకెంత బాగుండేదో నా బ్రతుకని. మీలో కొంతమంది సండే స్కూల్ పిల్లలప్పటి నుంచి దేవుడు వాక్యం వింటున్నారు, నేర్చుకుంటున్నారు. మీరు ఎంత ధనిలో తెలుసా? దయచేసి బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు, పెద్దవాడు అయినప్పుడు
దాని నుంచి తొలగిపోవడం అన్న మాట గుర్తుపెట్టుకొని మీరు మీ పిల్లల్ని సండే స్కూల్స్కి పంపించండి. పిల్లలకు చిన్నప్పుడే వాక్యం నేర్పించండి. తిమోతి గొప్ప ధన్యత ఎందుకంటే తన తల్లి అయిన తన అవ్వ అయిన లోయి, తన తల్లి అయిన యూనికే, ఆ లోయి అనే అవ్వ తన బిడ్డకు నేర్పించింది యూనికేకి. ఆ యూనికే తన కుమారుడికి తిమోతికి బాల్యం నుండి వాక్యం నేర్పించిందండి, ప్రార్థన నేర్పించింది. ఈరోజు చాలామంది మా చర్చ్కి నాకు కలిసి అక్కడక్కడ వచ్చి కలిసి చెప్తుంటారు, గెట్ టుగెదర్లకు వచ్చినప్పుడు కూడా. మా అమ్మమ్మ గారు మా చిన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఆ రోజుల్లో తేజ టీవీలో వచ్చిన వాక్యాన్ని ఖచ్చితంగా వినిపింపజేసేవారండి. అప్పటి నుంచి మేము దేవుని వాక్యం వింటున్నాం. అప్పటి నుంచి దేవుడు మాతో తోడున్నాడు. మా నాన్న తల్లిదండ్రులు రక్షించబడ్డారు. మేము చిన్నప్పటి నుంచి వాక్యంతో పెరిగాం. ఇవాళ మేము దీవించబడ్డామని సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మగారు, మా అమ్మమ్మగారు, మా నాయనమ్మగారు మిమ్మల్ని కలిసి రమ్మన్నారని వచ్చి చెప్తారు. మా అమ్మమ్మ గారికి ఒక పిక్చర్ చూపిస్తాం, మీతో తీసుకోవచ్చా అని రిక్వెస్ట్ చేస్తారు. మా అమ్మమ్మ గారు చాలా సంతోషం, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కానీ మీ వాక్యం ద్వారా వారు విశ్వాసంలోకి వచ్చి వారి బిడ్డల్ని, వారి బిడ్డలమైన మమ్మల్ని ప్రభు దగ్గర నడిపించారు. ఎంత గొప్ప భాగ్యం. తల్లులారా, మీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించండి. అవ్వలారా, మీ పిల్లల వరకు దేవుని వాక్యము చేరున్నట్లుగా, పిల్ల తరములు దీవించబడినట్లుగా ప్రార్థించండి. తిమోతి గొప్ప భాగ్యం దొరికింది. తన అవ్వ, తన తల్లి, ఆ తర్వాత సరైన యవ్వన కాలములో మంచి దైవజనుడి సహవాసం దొరికింది. మంచి దైవజనుల సహవాసాలు కొరకు ఆశపడటం లేదండి. వాళ్ళ మంచి దైవజనుడు అంటే మంచి వాక్యం అందించేవాడు. మంచి వాక్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. వాక్యం ద్వారా ప్రభు దగ్గరికి మనుషుల్ని నడిపించేవాడు. తన దగ్గరికి కాదు, బోధకుల దగ్గరికి కాదు మనం వెళ్ళవలసింది. బోధకులు మనకి దే ఆర్ ఓన్లీ టీచర్స్. దే టీచ్ us టు లవ్ జీసస్. దే గైడ్ us టు ప్రే. అది నేర్చుకోవాలి. ఇవాళ ప్రార్థించే దైవజనుల్ని, త్యాగంతో పరిచర్య చేసే దైవజనుల్ని ఘనపరచండి. అందరితోటి ఏకొమ్మడిగా మీరు బహిరంగంగా చూసిన దాన్ని బట్టి తీర్పులు తీర్చకండి. మీరు నిజంగా సత్యవాక్యమును విభజించటంలో మాత్రమే కాదు, ఆ విభజించిన వాక్యానుసారంగా జీవించేవారు పౌలు. అటువంటి సహవాసం దొరికింది. లేఖనాలలో నువ్వు స్థిరంగా ఉండు. నువ్వు నేర్చుకున్నది మర్చిపోకు. రూఢిగా తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతుల యందు నీవు నిలకడగా ఉండు. డోంట్ బి వేవరీ. వాక్యాన్ని పట్టుకో. వాక్యం మారదు. ఆకాశము భూమి గతించను కానీ నా మాట నిరంతరము నిలిచను అన్నాడు ప్రభు. పాస్టర్లు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, అన్ని గోలుమాలు అవ్వచ్చు, గందరగోళం అవ్వచ్చు, కానీ మారని ప్రభువు మనకున్నాడు. మారని వాక్యం మనకుంది. మాటిచ్చి నెరవేర్చిన వాడు, ఆయన నమ్మిన వారిని విడువను ఎడవాయనన్నవాడు. చిన్నప్పటి నుంచి లేక నువ్వు రక్షించబడ్డప్పటి నుంచి ఏ వాక్యము నువ్వు వింటున్నావో ఆ లేఖనాలను పట్టుకొని అది నిన్ను రక్షణలోనికి నడిపించింది. నీకు విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తుంది. నీవు దానిని ఎడల నిలకడగా ఉంటే నువ్వు ఫలిస్తావు, స్థిరపడతావు, వర్ధిల్లుతావు. ఇన్ని రోజులుగా దేవుని వాక్యం వింటున్న మీరందరూ విన్న వాక్యాలను పాటించండి, అవలంబించండి, ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లేఖనాలే లేకపోతే మా జీవితాలకు గమ్యమే ఉండుండేది కాదు కదా. లేఖనముల ద్వారా నీ ప్రేమను ప్రకటించినందుకే, నీ విధులను, నీ యొక్క చిత్తమును, నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క మనస్సును ఎరుగుటకు మా కొరకు ఇచ్చిన లేఖనములను బట్టి వందనములయ్యా. పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల రాయబడిన ప్రతి వాక్యములోని సారాన్ని మేము గుర్తించినట్లు మా మనస్సులు తెరువు నాయన. నీ వాక్య సత్యములను మా జీవితాలకు అనునయించుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యములో అంతవరకు నిలకడగా ఉండుటకు అనుదిన ధ్యానమును వింటున్న సోషల్ మీడియా ద్వారా
నీ వాక్యములో కొనసాగుతున్న నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ మాత్రమే చేయండి. ఫోన్ చేసినా మేము ఎత్తడం లేదు, మీరు బాధపడద్దు. చాలా వేల మందికి జవాబులు ఇవ్వాల్సి వస్తుంది కనుక మా వల్ల కావటం లేదు. కాకపోతే మీ వాట్సాప్లో అయితే మేము తీరిగ్గా నైట్ అంతా కూర్చొని వాటిని చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి ప్రభు మీకు జవాబులు ఇస్తున్నాడని తెలియజేసినప్పుడు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే వాళ్ళ మండే కదండి, లాస్ట్ మండే కలకటాలో మీటింగ్లో ఉండటం వల్ల జూమ్లోకి రాలేకపోయాం. ఈ మండే ప్రభుత్వం అయితే లైవ్లో జూమ్లో సాయంత్రం 9 గంటల కలువరి ప్రతిధ్వనిలో మనందరం మళ్ళీ కలుసుకుందాం. తప్పక మీరు కూడా జాయిన్ అవ్వండి. మీ యొక్క సాక్ష్యాలను, మీ ప్రైజ్ రిపోర్ట్స్ను షేర్ చేయండి. ప్రభుత్వం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండు దాకా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వం అయితే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయకాల